తెలిసిపోయింది. కానీ ఫాదర్తో రిలేషన్ ఎక్కువగా లేదన్నావు కదా, ఎందుకు, ఏంటి రీజన్? అంటే లేదు అంటే ఫస్ట్ నుంచి అంటే ఇప్పుడు ఎలా ఉంది అసలు? లేదు, వీఆర్ నాట్ ఇన్ టచ్ కంప్లీట్లీ. అంటే సడన్గా ఒక సీరియస్ టాపిక్లోకి తీసుకెళ్ళారు మీరు. పర్లేదు, అంటే నేను అది సీరియస్ తీసుకోను, బికాజ్ ఇట్స్ బీన్ 40 years. సో నాకు ఇప్పుడేమైంది, అదేమి పెద్ద సీరియస్ మ్యాటర్ కాదు. మా మదర్ని ఫాదర్ మ్యారేజ్ చేసుకున్నప్పటికీ ఆయనకి ఆల్రెడీ మ్యారేజ్ అయిందంట. ఓహో, ఆ విషయం తెలియదు. సో అయిపోయింది, పెళ్ళి అయిపోయింది. నన్ను మీరు అంటే బాగుండదు, నువ్వు అన్నావు. ఎవరిని? నన్ను. సరే, ఈ విషయం నీకు చెప్తా. అయితే ఫాదర్ మ్యారేజ్ అయిన తర్వాత నేను పుట్టిన తర్వాత అప్పటికీ తెలియదు ఇంకొక మ్యారేజ్ అయింది అని చెప్పి. నాకు 3 months 3 years కాదు, నేను 3 months ఓల్డ్ ఉన్నప్పుడు ఒక సందర్భంలో మా మదర్ మా అమ్మమ్మ గారి దగ్గర నన్ను ఉంచి, అంటే ఫాదర్ దుబాయ్కి ట్రాన్స్ఫర్ అవుతారు, ఆమె షార్జాకి బిజినెస్ పర్పస్ మీద వెళ్తున్నారు. సో మదర్ కూడా వెళ్తున్నారు అని తెలిసింది. కిడ్స్ తోటి ప్రాబ్లం అవుతుంది అక్కడ అని ఏదో చెప్పారట. అందుకని ఇంకా వాళ్ళిద్దరు వెళ్ళారు నన్ను ఇక్కడ ఉంచి. అప్పటికి నేను 3 months ఓల్డ్ నాకు. ఆ తర్వాత కొన్నాళ్ళు భోపాల్లో ఉన్నారు, నన్ను మా అమ్మమ్మ గారి దగ్గర పెట్టినప్పుడు. భోపాల్లో ఉన్నప్పుడు తర్వాత చెల్లి పుట్టింది. 1 year తర్వాత నాకు మా చెల్లికి 1 year డిఫరెన్స్. చెల్లి పుట్టింది. చెల్లి ఆల్మోస్ట్ 2 years 3 years ఉంది, మా ఫాదర్ మదర్ దగ్గర ఉంది. ఆ తర్వాత చెల్లిని కూడా తీసుకొచ్చి ఇక్కడ అమ్మమ్మ గారి దగ్గర వదిలేసి వాళ్ళిద్దరు అప్పుడు షార్జాకి షిఫ్ట్ అయిన తర్వాత ఇంకా మెల్లగా పిల్లల్ని ఎప్పుడైనా తీసుకొద్దాం అని హోల్ లైఫ్ అంతా మా మదర్ షీ వాస్ ట్రయింగ్ టు గెట్ అస్ దేర్, యునైట్ ద ఫ్యామిలీ. ఇదిగో తీసుకొద్దాం, అదిగో తీసుకొద్దాం, ఇక్కడ స్టడీస్ లేదు, స్టడీస్ బాగుండదు, ఇదంతా కమర్షియల్, ఇది ఇండియాలోనే స్టడీస్ బాగుంటాయి, అక్కడే ఉంచి బోర్డింగ్ స్కూల్లో వేద్దాం, ఇది అదని చెప్పి. తర్వాత మా ఇద్దరిని కళాక్షేత్రాలు, నేను ఫస్ట్ కొడైకెనాల్లో కొడై పబ్లిక్ స్కూల్లో మా ఇద్దరిని జాయిన్ చేశాను. అక్కడి నుంచి బోర్డింగ్ స్కూల్ స్టార్ట్ లైఫ్. ఇంకా మా మదర్ ట్రయింగ్ అనమాట, లేదు తీసుకొచ్చేద్దాం, పిల్లలు మన దగ్గర పెరగాలి కదా, తీసుకొచ్చేద్దాం, ఇదిగో తీసుకొద్దాం, నెక్స్ట్ ఇయర్ తీసుకొద్దాం, ఆ నెక్స్ట్ ఇయర్ తీసుకొద్దాం. అలాగా 40 ఏళ్ళు అయిపోయింది. ఇంకా ఒక స్టేజ్లో ఏంటంటే నేను డిగ్రీలో ఉన్నప్పుడు ఇంకా మదర్ని వచ్చేయమని చెప్పి, ఐ డోంట్ నీడ్ అ ఫాదర్ లైక్ దట్. ఇప్పుడు కనేస్తే సరిపోదు, పెంచాలి, ఫాదర్హుడ్ అనేది తెలియాలి. ఇద్దరం అంటే ఒక ఫ్యామిలీ అంటే అందరూ కలిసి ఉండాలి. లేనప్పుడు ఇంకెందుకు, ఎవరైనా పిల్లలకి అంటారు. ఇంకప్పుడు నాకు అంటే టోటల్గా ఇరిగిపోయింది నాకు, టోటల్గా ఐ లాస్ట్, దాన్ని ఏమంటారు, ఫాదర్ అంటే ఒక రెస్పెక్ట్ కానీ ఇంకో పోయింది. సో మా పెద్దనాన్నగారు, మా మామయ్య గారు, మేము అందరూ వాళ్ళతోటే పెరిగాను, నేను కానీ మా చెల్లి కానీ. సో పేరెంట్స్ దగ్గర లేకపోతే ఉండే హార్డ్షిప్ మేము ఫేస్ చేసాం, మా చెల్లి నేను ఇద్దరం ఫేస్ చేసాం. అంటే అది ఎలా ఉంటుందని. బాగా చూసుకోలేదని కాదు, మమ్మల్ని మామయ్య గారు బాగా చూసుకున్నారు, మా పెద్దనాన్నగారు బాగా చూసుకున్నారు, మా అమ్మమ్మ గారు తాతగారు బాగా చూసుకున్నారు. వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి బాగా చూసుకున్నారు. ఇంకోళ్ళు అయితే వేరేగా ఉంటుంది. ఇంకా సో ఒక స్టేజ్లో ఏంటంటే టోటల్లీ నాకు ఇంకొద్దనిపించేసి, ఇంకా ఫాదర్ అవసరం లేదు. ఇప్పుడు నా కాళ్ళ మీద నేను నిలబడే స్టేజ్ వచ్చేసిన తర్వాత ఇంకెందుకు కదా. కిడ్స్కి ఎప్పుడు కావాలి, చిన్నప్పుడు పెరిగేటప్పుడు మా డాడీ ఇలా చేసి, ఇప్పుడు నా కొడుకున్నాడు, నేను తలలో దూకుంటాను, చూసి ఆడు దూకుంటుంటాడు. ఎవరికైనా ఫాదరే కదా హీరో, ఫస్ట్ హీరో ఎవరికైనా ఫాదరే కదా. అవన్నీ నాకు తెలియదు, నేను అవన్నీ చూడలేదు, అవన్నీ ఫేస్ చేయలేదు. అంటే కంప్లీట్లీ నాదైతే టోటలీ సోలో పర్ఫార్మెన్స్ రైట్ ఫ్రమ్ స్టార్టింగ్. ఇంకా అలా ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు నేను వైజాగ్ నుంచి ఇంకా హైదరాబాద్కి యాక్టింగ్ అని నేను బయలుదేరినప్పుడు కూడా నేను ఏం చేస్తానో ఏమవుతానో కూడా తెలియదు. ఆ స్టేజ్లో వచ్చా ఇక్కడికి. జస్ట్ మా మామయ్య గారు ఒక 1600 జేబులో పెడితే గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కి ఇక్కడ దిగా అంతే. సో ఇంకా ఫాదర్ అనేది నా లైఫ్లో లేదు. సో అంటే మీరు కలుసుకున్న మూమెంట్స్ లేవు అసలు?
అంటే నా మొత్తం లైఫ్లో నేను ఒక 6 times కలిసి ఉంటాను. ఏజ్లో రకరకాల ఏజ్ల్లో, ఒక 5 yearsకి ఒకసారి, ఒక 9 yearsకి ఒకసారి, 16 yearsకి ఒకసారి. ఇండియా వచ్చినప్పుడు అది కూడా ఒకసారి, అంటే ఒక గంట ఒక హోటల్కి వెళ్ళడం. లాస్ట్ ఒక 25+ ఎప్పుడైనా కలిసింది ఉందా? లేదు 20 ఒకసారి. అప్పుడు ఏముంటుంది మీ కన్వర్జేషన్? ఏముంటుంది? ఏముంటుంది కన్వర్సేషన్? ఏదో ఉండాలి కదా కన్వర్సేషన్. హౌ ఆర్ యూ బేటా? ఫైన్. హౌ ఈజ్ ఎవ్రీథింగ్ గోయింగ్? ఇప్పుడు గెస్ట్లు వస్తే ఏం మాట్లాడతాం? అంటే ఏంటి ఆయన ఇంటెన్షన్ ఏంటి? ఏదో ఒకటి ఉంటుందిగా ఇంటెన్షన్, మంచిదో చెడుదో. తర్వాత తెలిసింది మా మదర్కి, సెకండ్ మ్యారేజ్ అయింది, అక్కడ పిల్లలు ఉన్నారు ఆయనకి, ఇది ఏదైనా తెలిసి ఇంకా హెల్ప్లెస్ అయిపోయింది. ఏం చేయాలో తెలియ హెల్ప్లెస్ అయిపోయింది. ఇంకా నేను చెప్పాను అలాంటి ఆయనతో ఎందుకు వేస్ట్గా, ఇక ఆఫ్ నేను చూసుకోగలను నిన్న వచ్చాను. వాళ్ళిద్దరు పెళ్ళి అయినప్పుడు ఇంట్లో అబ్జెక్షన్స్ ఏం రాలేదా? వచ్చాయా? ఎక్కడ? వాళ్ళిద్దరు మ్యారేజ్ అయినప్పుడు వాళ్ళ ఇళ్ళల్లో, సారీ మమ్మీ ఇంట్లో అబ్జెక్షన్స్ ఏమైనా వచ్చాయా? మా మదర్ ఇంట్లోనా? వాళ్ళు మ్యారేజ్ అయినప్పుడా? మ్యారేజ్ అయ్యే ముందు, ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ కదా, ఇంట్లోంచి పంపించేశారు మా తాతగారు. ఓకే, ఇంట్లోంచి పంపించేశారు. తర్వాత నేను పుట్టిన తర్వాత మెల్లమెల్లగా కలిశారు అంతే. ఓకే. అది అప్పటికి మా తాతగారికి ఇష్టం లేదు ఆయన అంటే, మా ఫాదర్ అంటే. అప్పుడు షార్జాలోనే వేరే అమ్మాయితో ఉండేవాడా? ఫస్ట్ వైఫ్ షార్జాలో? భోపాల్లోనే తీసుకెళ్ళారు అక్కడికి. వాళ్ళని మాత్రం మొత్తం పిల్లలతో సహా తీసుకెళ్ళారు. ఇంకా మా మదర్ని మాత్రం తీసుకెళ్ళారు ఇక్కడి నుంచి. ఓకే. అందుకేనా సమీర్ హిందూగా కన్వర్ట్ అయింది? అవును. నేను నా పేరు సమీర్ హసన్ అని పెట్టారు, ఆయన పేరు హసన్. నాకు అది పెట్టుకోవడం నాకు ఇష్టం, దాంతో కంటిన్యూ అవ్వడం నాకు ఇష్టం లేదు. సమీర్ అంటే ఇప్పుడు చిరంజీవి గారు అడిగినట్టు, సమీర్ అంటే ముస్లిం అని అడిగినట్టు, ముస్లిం నేమ్ కదా అని అడిగినట్టు, సమీర్ అంటే సమీర్ రెడ్డి ఉన్నారు, సమీర్ శాస్త్రి ఉన్నారు, సమీర్ శర్మలు ఉన్నారు. అది సమీర్ అంటే ఆంజనేయ స్వామి నేమ్. ఓకే. యాక్చువల్లీ సమీర్ అంటే ఆంజనేయుడి పేరు, ఓకే, వాయుపుత్రుడు పేరు. ఓకే. సో దట్ ఈస్ నాట్ అ ప్రాబ్లం. నన్ను బిగినింగ్లో మార్చేసుకోమన్నారు. నేను రుతురాగాలు చేసేటప్పుడు వంశీకృష్ణ అని పేరు ఉంటే అది పెట్టుకో, బెస్ట్ ఇండస్ట్రీలో అలా ఉంటేనే బెటరు ఇదేదంటే, నేను వై షుడ్ ఐ చేంజ్ మై ఐడెంటిటీ అనిపించింది. బట్ నాకు ఆ సర్నేమ్ వద్దనిపించింది, సర్నేమ్ నాకు వద్దనిపించింది. సో మా మదర్ ఇంటి సర్నేమ్ నేను మార్చేసుకున్నాను లీగల్లీ. ఇప్పుడు నేను చాలా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అంటే ఈ రిలీజియన్కి విషయానికి వచ్చేసరికి, సో అలాంటి సేమ్ ప్రాబ్లమ్స్ నా పిల్లలు ఫేస్ చేయకూడదు. ఇప్పుడు ఎందుకంటే నా వైఫ్ మళ్ళీ బ్రాహ్మణ్, తను ముసునూరి అపర్ణ, మా వైఫ్ బ్రాహ్మణ్ మళ్ళీ. సో ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఇట్ షుడ్ బి వన్స్ ఫర్ ఆల్ ఐ షుడ్ క్లియర్ ఇట్ అని చెప్పి నేను నా సర్నే మార్చేసుకొని మా పిల్లలకి ఒకటే ఇంకా వచ్చేటట్టు